నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎందుకు మనము దేవుణ్ణి నమ్మాలి, వై యూ షుడ్ ట్రస్ట్ గాడ్, 6 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 6 రీజన్స్ వై యూ షుడ్ ట్రస్ట్ గాడ్. 6 ప్రాముఖ్యమైన విషయాల్లో మీ దేవుణ్ణి ఖచ్చితంగా మీరు నమ్మవచ్చు. మొదటి కార్యము, యెషయా 43వ అధ్యాయము 1వ వాక్యం ప్రకారము, ఆయన నీ పేరు ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి మీరు యేసుక్రీస్తుని ఖచ్చితంగా నమ్మవచ్చు. యెషయా 43:1, ఈ నోస్ యూ బై నేమ్. రెండో కార్యం ఏంటంటే, నిర్గమకాండము 14వ వాక్యం చెప్పిన ప్రకారము, ఈ విల్ ఫైట్ ఫర్ యూ, ఆయన నీ కొరకు యుద్ధము చేసేవాడిగా ఉంటున్నాడు. అందుకే మీరు యెహోవా మన దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తుని మీరు ఖచ్చితంగా నమ్మి ముందు అడుగు వేయచ్చు. మీకు విరోధముగా ఏ యొక్క శత్రువు రాకుండా, మీకు విరోధముగా ఏ శత్రువు నిలబడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన నీ కొరకు యుద్ధం చేస్తాడు. అందుకే మీరు ఆయన నమ్మగలరు, నమ్మి ముందడుగు వేయగలరు. మూడో కార్యం, ఎందుకు మనం దేవుని నమ్మాలి అంటే, 139వ కీర్తన 17వ వాక్యం చెప్పిన ప్రకారము, ఆయన నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడంట. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు జీవితంలో ఏ రకమైన కార్యాలు చేయాలనుకున్నా మీ యొక్క ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు ఎంతో శ్రేష్టముగా ఉన్నాయి. కాబట్టి ప్రతి దినము దేవుడు మిమ్మల్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలోచనల ప్రకారము మీరు ముందడుగు వేస్తే ఖచ్చితంగా మీరు ఫలించబడతారు. అందుకే మనము దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మగలము. 4వ కార్యం ఏంటంటే, దేవుడు మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడంట. ఇర్మీయా 29:11 వాక్యము చెప్తున్న ప్రకారము, దేవుడు ఇర్మీయాతో మాట్లాడిన ప్రకారం ఈరోజు నీ పట్ల దేవుడి యొక్క వాక్యం చెప్తున్నాడు. నా కుమారుడా, ఎందుకు నువ్వు నన్ను నమ్మాలి అంటే, నీ పట్ల నేను ఒక ఉద్దేశము కలిగి ఉన్నాను అనేటువంటి వాక్యాన్ని, వాగ్దానాన్ని దేవుడు ఈ రోజున మనకి ఆయన తెలియజేస్తున్నాడు. అందుకే మనం యెహోవా దేవుణ్ణి, మన దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మి ముందు అడుగు వేయగలము. 5వ కార్యం ఏంటంటే, కీర్తనలు 62:6 వాక్యం నుండి 8వ వాక్యం మనం చదివినప్పుడు, ఆయనే మనకి రక్షణ దారమై ఉండాలని చెప్పి ఈ భక్తుడు రాస్తున్నాడు, దావీదు భక్తుడు. నీకు దేవుడు కాపుదలుగా ఉంటున్నాడు, నీకు సహాయకర్తగా ఉంటున్నాడు, నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. ఈ విధంగా దావీదుని దేవుడు కాపాడాడో, అనేకమైన అపాయం నుండి నీకు కూడా, మనందరికి కూడా దేవుడు ఒక రక్షణ ద్వారమై ఉన్నానని చెప్పి మనకి వాక్యం రాయబడుతుంది. అందుకే మీరు యేసు క్రీస్తుని ఖచ్చితంగా నమ్మి ముందు అడుగు వేయగలరు. 6వదిగా ఏంటంటే, మత్తయి సువార్త 28:20 చెప్పిన ప్రకారము, ఈ ఆల్వేస్ ఫర్ యూ, దేవుడు నీ పట్ల ఎల్లప్పుడూ ఆయన నీతోనే ఉన్నాడంట. మనమే కొన్నిసార్లు మన జీవితంలో మనము దేవుడు నాతో ఉన్నాడా లేదా అనే సందేహంతో మనము ఆలోచిస్తూ ఉంటాము. కానీ వాక్యం చెప్పబడుతుంది, దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడంట. మనతోనే ఉన్నాడు. నువ్వు పిలిస్తే ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. అందుకే ఈ దేవుణ్ణి మనము ఖచ్చితంగా నమ్మి ముందు అడుగు వేయగలము. ఖచ్చితంగా నమ్మి మన జీవితంలో మన జీవితాన్ని దేవునికి సమర్పించి మనము సంతోషముతో మనము ముందు వెళ్ళేటువంటి అవకాశము, దేవుడిని నమ్మి వెళ్ళే అవకాశము దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని నమ్మండి, క్రీస్తు యొక్క వాక్యాన్ని నమ్మండి, వాక్యం పట్టుకొని ముందడుగు వెయ్యండి. దేవుడు నమ్మకమైన దేవుడు, మన దేవుడు నమ్మకమైన. వాక్యం చెప్తున్న ప్రకారం నిన్న నేడు నిరంతరము రేపు ఎప్పటికీ మారనివాడు, వాగ్దానం చేస్తే నెరవేర్చేవాడు, వాగ్దానం ఇస్తే వాటిని నెరవేర్చేవాడు. నీకు ఏదైతే దేవుడు చెప్తున్నాడో వాటినే చేసేవాడు, నిన్ను నమ్మేవాడు. నువ్వు దేవుడు నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ యొక్క 6 ఆశీర్వాదాలు నీ జీవితంలో మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు, మీరు ఫలించబడతారు. దేవుని కృప, దేవుని దయ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.